ఓం అస్మద్గురుభ్యో నమః. అనాఘరాతావద్యం బహుగుణపరీణాహి మనసోదుహానం సౌహార్ద్రం పరిచితమివాథాపి గహనం పదానాం సౌభ్రాత్రాదనిమిషనిషేవ్యం శ్రవణయోః త్వమేవ శ్రీర్మహ్యం బహుముఖయ వాణీ విలసితం తర్కత్రయంతమర్మజ్ఞం ప్రబోధనపరాయణం జిజ్ఞాసుజన జీవాతుం శ్రీరంగార్య గురుం భజే. ఓం అస్మద్గురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. ఓం నమో వెంకటేశాయ. ప్రియ భగవద్బంధులారా, 10వ రోజుకి చేరుకున్న మన ధనుర్మాస మహోత్సవాలలో 5వ గోపిక నిద్ర మేల్కొని మన బృందముతో కలిసి పరమాత్మ సన్నిధికి రాబోతున్నది. ఈరోజు విశేషంగా విశేష ఉత్సవాలను జరుపుకుంటూ నగర సంకీర్తనలు, సారె సమర్పణ కార్యక్రమములు అత్యంత వైభవంగా మనం ధనుర్మాస ఉత్సవాలను చలిని లెక్క చేయకుండా, రోజు రోజుకి పెరుగుతున్న చలి, మంచు కురుస్తోంది, రావడానికి ఇబ్బంది అవుతోంది, అయినా సరే అందరూ ఎంత భక్తి శ్రద్ధలతో వస్తున్నారంటే చాలా సంతోషం. అది మళ్ళీ మంగళహారతులతో రావడం విశేషం అండి. మన కోవెల్లో అందరూ అంత పొద్దున్నే మంగళహారతులు సిద్ధం చేసుకోవాలి, కోవెలకి సమయానికి విచ్చేయాలి. చాలా మెచ్చుకోదగిన విషయం ఇది, ఎంత మెచ్చుకున్నా తక్కువే. అటువంటి విశేషమైనటువంటి ఈ ధనుర్మాస ఉత్సవాలలో మనం పాల్గొంటూ నిరంతర భగవన్నామ స్మరణ మనల్ని ముందుకు తీసుకువెళుతూ, అదే ఒక అందరము కలిసి జరుపుకుంటూ ఉంటే ఒక శక్తి కలుగుతుందటండి మనకి. అదే శక్తి మనల్ని ముందుకి నడిపిస్తూ ఉంటుంది. ఆ శక్తి మనకి ఇచ్చేది ఎవరు? అమ్మ గోదమ్మ తల్లి. గోదమ్మ తల్లి మన వెనకాల ఉండి నడవండి నడవండి అని, చూసారా నిన్న నగర సంకీర్తనలో కూడా నడవండి 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 అని మనల్ని పూరి గొలుపుతూ ముందుకి నడిపిస్తూ, లేదు లేదు ఇక్కడ ఆడండి ఆడండి, రౌండ్ రౌండ్ చేయండి, ఇక్కడ ఆడాలి ఆడాలి అని ఆటలాడించింది. నగర సంకీర్తన కూడా జరిపిందండి. ఎంత చలిలో అసలు జరగదేమో, ఎవరు అందరూ భయపడుతూ ఉన్నారు అనుకున్నాను, కానీ అమ్మ కృప, ఆచార్య మంగళాశాసనం చక్కగా జరుపుకోగలిగాం. నిన్న అత్యంత వైభవంగా ఆనందాన్ని అనుభవిస్తూ ఉన్నాం. మనకు అదే అటండి సంపద అంటే ఏమిటి? పరమాత్మని నిరంతరము ధ్యానించుట, స్మరించుటయే సంపద. మనం ఏమనుకుంటామండి ఈ లోకంలో సంపద అంటే? మనకి ఇంకా ధనము లేకపోయే, ఎంతున్నా తక్కువే అనిపిస్తుంది కదా. ఇంకా వాళ్ళకేదో ఉంది, నాకు లేకపోయే, ఇది కదా. అది కాదండి సంపద అంటే. సంపదో నైవ సంపద, విపదో నైవ విపద. మరి కష్టం కలిగితే అమ్మో అన్ని కష్టాలు నాకే అండి అని కుంగిపోతాం, బాధపడతాం. ఆ సంపద కాదు, ఈ కష్టము కాదు. మరి ఏదండి సంపద? మరి ఏది విపత్తు, ఆపద ఏమిటి అంటే సంపన్నారాయణ స్మృతి. శ్రీమన్నారాయణుడిని స్మరించడమే సంపద, గొప్పనైన సంపద. విస్మరణం విష్ణు. భగవంతుడిని ఎప్పుడైతే మరచిపోతామో అది మనకు విపత్తు, అది కష్టకాలం. అందుకని ప్రతినిత్యము గోదాదేవి ఈ విషయము తెలియజేయడం కోసం మనకి చెబుతూ 30 పాటలను పాడి భగవత్ స్మరణ నిరంతరంగా ఉండేటట్టుగా తెలియజేస్తున్నటువంటి అద్భుతమైనటువంటి దివ్య ప్రబంధం తిరుప్పావై దివ్య ప్రబంధం. దానిని మనం సాధ్యమైనంత వరకు మనకు ఉన్న సమయాన్ని బట్టి చెప్పుకోగలుగుతూ ఉన్నాం. నిన్న తూ మణిమాడెత్తు చెప్పుకున్నాం. 9వ పాశురం. 9 మణులు, నవరత్నములు అంటాం కదా. నవరత్నములు చాలా శ్రేష్టమైనవి. సంఖ్యలో కూడా 9వ సంఖ్య పెద్దదట. ఆ విధంగా చూస్తే భగవంతుడికి మనకి అంటే మనమందరము జీవాత్మలమే. మనకు పరమాత్మకి 9 రకాల సంబంధాలు ఉంటాయట. ఆ సంబంధాలను తెలియజేశారు నిన్న. ఏమిటవి అంటే 9 రకాల సంబంధాలు. పితృ పుత్ర భావం ఒకటి ఉంటుందట. అంటే అతడు తండ్రి, మనమందరము అతని సంతానం. ఆ తర్వాత రక్షక భావం, అతడు రక్షించేవాడు, మనము రక్షణ పొందేవారం. శేషీభావం, అతడు మనకి నిరంతరము అనుగ్రహించేటటువంటి వాడు. భార్యాభావం, అతడేనండి శ్రీమన్నారాయణుడే భర్త అండి. ఈ లోకంలో ఉన్న చరాచర
పురుషులు కానీ స్త్రీలు కానీ జీవకోటి కానీ జంతుజాలము కానీ అందరూ భార్య. ఒకే ఒక్కడు పురుషుడు. ఎవరు ఆ పురుషుడు? అతడే పురుషోత్తముడు శ్రీమన్నారాయణుడు. మనల్ని అంటే రక్షించి కాపాడేటటువంటి వాడు శ్రీమన్నారాయణుడు. తర్వాత జ్ఞాతృ జ్ఞేయ భావం, స్వామి భావం, ఆధేయ భావం, ఆయనపై ఆధారపడే వారం మనము. మనలని ఆధారంగా ఉంచుకొని మనకు కావలసినటువంటివి అందజేసేటటువంటి అతడు. శరీరాత్మభావం, మనమందరము శరీరము కలిగి ఉన్నటువంటి వారిని మనలో అంతర్యామిగా తానుండి మనల్ని నడిపించేవాడు. భోక్తృ భోగ్య భావం, ఈ విధంగా 9 రకాల బంధాలు అండి మనకి. జీవునికి పరమాత్మ తండ్రి, రక్షకుడు, శేషి, భర్త, అదేవిధంగా మన ఆలనా పాలన చూసేటటువంటి వాడు జ్ఞేయుడు, స్వామి, ఆధారము, మన ఆత్మ, మనకి భోక్త, సర్వము అతడే. ఈ ఒకటి పరమాత్మ కాదండి నాకు అనేది లేదు. అందుకనే మనకు దగ్గరి సంబంధం ఎవరు, దగ్గరి బంధువులు ఎవరు అంటే భగవంతుడే మనకు దగ్గరి బంధువు. అన్నీ అతనితో చెప్పుకోగలగాలట. అందుకని హే భగవన్, ఉదయం లేచిన వెంటనే హరిహరి అంటూ నిద్ర మేల్కొని కౌసల్య సుప్రజారామ పూర్వాసంధ్య ప్రవర్తతే అంటూ కవాటములను, భగవంతుడి యొక్క కవాటములను తెరిచిన తర్వాత ఏం చేయాలి? నమస్కరించుకొని ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా 4 పుష్పాలు తులసి దళాలు ఉంచేసి పరిగెత్తడం కాదు. హే భగవన్ క్షేమమా అని ఒక మాట మాట్లాడగలరు. అమ్మ గోదమ్మ తల్లి బాగున్నావమ్మా? మన పిల్లల్ని మనం అయితే ఇలాగ అడుగుతాం, అమ్మ నిద్ర పట్టిందా, హాయిగా పడుకున్నావా, తెల్లవారగానే అడుగుతాం కదా. అలా ఒక్క మాట మాట్లాడుతున్నామండి మనం. మనకి ఇంత సౌకర్యాలను ఇచ్చినటువంటి పరమాత్మకి ఇంత చక్కగా జరిపిస్తున్నావమ్మా, ధన్యవాదాలు చెప్పుకున్నామా ఎప్పుడైనా? మాట్లాడాలటండి. స్వామితో, కృష్ణ పరమాత్మతో, అమ్మతో మాట్లాడితే వాళ్ళు సంతోషిస్తారు. అది పూజ. మనం చేసేటటువంటి ఆరాధన పూజ దేనికి? మనము పరమాత్మకి కృతజ్ఞతను తెలియజేసుకోవడమే పూజ. మనం కృతజ్ఞత తెలియజేసుకున్నాం ప్రతి వారికి మనం ఏదో కృతజ్ఞత చెప్పుకుంటాం. అదేవిధంగా భగవంతుడికి కృతజ్ఞత తెలియజేసుకోవడం ఆరాధన. అటువంటి ఆరాధన కార్యక్రమాన్ని మనం జరుపుకుంటూ ఈ విషయాలన్నీ తెలుసుకుంటూ 10 మంది, ఈ 10 పాటలలో 10 మంది ఆళ్వార్లను నిద్ర మేల్కొల్పుతున్నట్టుగా చెప్తున్నాం. 10 మంది గోపికలు అంటే ఎవరు ఇక్కడ? భగవద్భక్తులు. వాళ్ళు ఆళ్వార్లతో సమానమని చెప్పారు. ఆళ్వార్లు ఎవరు? ఆళ్వార్లు అంటే ఎవరు? భగవంతుని భక్తిలో మునిగి అలాగే మునిగిపోయి ఉండలేదు, మళ్ళీ తేలినటువంటి వారు. ఏం చేశారు? భగవంతుని భక్తి అంత గొప్పదండి. మరి మనం కూడా ఉంటున్నాం భగవంతుని భక్తిలో ప్రతిరోజు. మనకెక్కడ మునక కనిపించలేదు, తేలింది అసలే. ఎప్పుడో ఒకప్పుడు కలుగుతుంది, ఆనంద భావన కలుగుతుందండి. నిన్న కలగలేదా? అందరి దగ్గర కృష్ణ పరమాత్మ ఉన్నట్టుగా కలుగుతుంది. అది కూడా మనకు కూడా లభిస్తుంది. కానీ ఈ ఆళ్వార్లు జన్మతః పుట్టినప్పటి నుండి కూడా వాళ్ళు భగవంతుని ధ్యాసలోనే ఉన్నారు. అందుకని వాళ్ళు గొప్పవాళ్ళయ్యారు. వారి యొక్క భక్తికి మెచ్చి పరమాత్మ తానే స్వయంగా వారికి దర్శనాన్ని ఇచ్చాడండి. అటువంటి ఆళ్వారు 6వ పాశురము, 7వ పాశురము, 8వ పాశురములో ఒక 3 ఆళ్వార్లను మేల్కొల్పబడినట్టు. 6వ పాశురము నుండి మనకు రోజు ఒక గోపికని నిద్ర మేల్కొల్పుతూ ఉన్నారు. ఎందుకంటే మన సమయాన్ని బట్టి చెప్పుకుంటున్నాం కనుక మళ్ళీ మనం ఒకసారి వెనక్కి పోవాలి. పాశురం యొక్క భావము సంపూర్ణంగా ఏదో ఒక రోజైతే పూర్తవుతుంది, అసంపూర్ణంగా ఉండదు. ఎప్పుడు అసంపూర్ణమైందో చూసుకొని దాసురాలు మళ్ళీ ఆ విషయాన్ని చెప్తుందనమాట. 6వ పాశురములో, 7వ పాశురములో, 8వ పాశురంలో మేల్కొల్పబడిన వారిని ముదలాళ్వార్లు అంటారు. ముందు మనకి 12 మంది ఆళ్వార్ల పేర్లు వచ్చి ఉండాలి. అది కూడా ఈసారి తప్పనిసరిగా క్విజ్లో తప్పనిసరిగా అడగడమే. మన గ్రూప్లో కూడా పెట్టాను, ఒక పాట ఉందండి. ఆళ్వార్ల పేర్లు మనకు రావడానికి ఒక పాట ఉంది. పొయ్గయ్యాళ్వార్ పూదత్తాళ్వార్ అంటూ చాలా బాగుంటుంది, వినండి మళ్ళీ ఒకసారి. ఆ 12 మంది ఆళ్వార్లలో మొట్టమొదటి వాళ్లను ముదలాళ్వార్లు అంటారు. వాళ్ళు 3: పొయ్గయ్యాళ్వార్, పూదత్తాళ్వార్, పేయాళ్వార్ అని వాళ్ళు 3. వీరు ఒకసారి మన తిరుక్కోవలూరు, తమిళనాడులో తిరుక్కోవలూరు అనేటటువంటి గ్రామంలో ఓ చిన్న గది. అయితే వీరికే మనం ప్రతినిత్యము అనుసంధానం చేసేటటువంటి శ్లోకం అందరికీ వచ్చండి. దాంట్లో 10 మంది ఆళ్వార్లు ఉంటారు. భూతం సరశ్చ మహదాహ్వయ భట్టనాథ శ్రీభక్తిసార కులశేఖర యోగివాహాన్ భక్తాంఘ్రిరేణు పరకాలయతీంద్ర మిశ్రాన్ శ్రీమద్ పరాంకుశమునిం ప్రణతోస్మి నిత్యం. ఇది ప్రతిరోజు మనం గురు పరంపర అనుసంధానం చేస్తాం.
అయితే వారికి సంస్కృతంలో నామాలు, ద్రవిడ భాషలో నామాలు ఉన్నాయి, 2 నామాలు. పొయ్గయ్యాళ్వారు, పూదత్తాళ్వారు అంటే మనము సరోయోగి, కాసార యోగి, భక్తి యోగులు అని సంస్కృత నామాలు. అయితే వీరు ఒకసారి ఒక చిన్న గది ఉంటే ఆ గదిలో ఉన్నారట. ఒకసారి సరోయోగి అంటే పొయ్గయ్యాళ్వారు. వర్షం కురుస్తోంది. వారిని ఆశ్రయిస్తే మరో గ్రామానికి వెళ్ళాలంటే సరే ఇక్కడ ఉండమన్నారు. అది చిన్న గది. సరే ఆ గదిలో పడుకున్నారు వారు. ఆ తర్వాత కొద్దిసేపటికి మరొకరు వచ్చారట. వారు మహాయోగి. మహాయోగి అంటే పేయాళ్ళవారులండి. వారు ఇచ్చేసి నాకు కూడా ఆశ్రయం ఇవ్వరా అని అంటే సరే ఆ గదిలో ఆశ్రయం ఇచ్చారు. ఒక్కరైతే పడుకోవడానికి స్థలం ఉంది, అంత చిన్న గది అనమాట. ఇద్దరు వస్తే సరే అయ్యో రండి అన్నారు. ఇద్దరు కూర్చున్నారండి. మహానుభావులు లేదు 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 నాకు స్థలం లేదు, వెళ్ళండి వెళ్ళండి అన్నారు కదా. అయ్యో రండి కూర్చుందాం అని అంటే సరే ఇద్దరు కూర్చొని భగవంతుడి గురించి మాట్లాడుకుంటున్నారు. ఆ తర్వాత మరొకరు ఇచ్చేశారు మహాయోగి. వీరు పూదత్తాళ్వార్లు, వీరు భూతయోగి. పూదత్తాళ్వార్లు ఇచ్చేశారు. వారు రావడంతో వీళ్ళిద్దరు కూడా నిల్చో ఉన్నారు. కూర్చోవడానికి కూడా స్థలం లేదు, అంత చిన్న గది. నిల్చొని భగవద్గుణానుసంధానం చేస్తూనే ఉన్నారు. పరమాత్మ యొక్క దివ్య దర్శనాన్ని వాళ్ళు ముగ్గురు మాట్లాడుకుంటూ ఉన్నారు. ఆ సమయంలో ఉరుములు మెరుపులతో బయట వర్షం, చీకటి పడింది, సాయంకాల సమయం. ఆ సమయంలో వాళ్ళు నిల్చొని ఉండి కూడా భగవద్ ధ్యానం చేస్తూ ఉంటే అక్కడికి పరమాత్మకి రావాలనిపించిందండి. అమ్మ లక్ష్మీదేవి చూడు, మన భక్తులు అక్కడ ఉన్నారు, మన గురించి ఆలోచిస్తున్నారు, నేను వారి మధ్యలోకి వెళ్తాను. ఎందుకండి వాళ్ళకే నిల్చోవడానికి స్థలం లేదు పాపం, మీరు వెళ్ళి వాళ్ళ గుణానుభవం చేసుకొని ఇవ్వండి అన్నదట అమ్మ. లేదు 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 నేను వాళ్ళని ఇప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళాల్సిందే అంటూ వీళ్ళకి కనిపించకుండా ఒక గొప్పనైన తేజస్సులు వారి మధ్యలో తోపులాట జరిగినట్టు అవుతుందట. ఏమండి మీరు నన్ను తోసేస్తున్నారు, జరగండి అన్నారట భూతయోగి. పూదత్తాళ్వార్లు పొయ్గయ్యాళ్వారు అన్నారట, ఏమండి నేనెందుకు తోసానండి, నేను ఇక్కడే నిల్చున్నాను చూడండి అని. అరే ఏమిటి ఇలా జరుగుతుందని ఒకసారి చూస్తే దివ్యమైనటువంటి తేజస్సు కనిపించిందటండి. మొన్న మనకి 7వ పాశ్రంలో అమ్మాయి తూర్పు వైపున తెల్లవారుతుంది, వెలుతురు కనిపించింది అన్నారు కదా. దానికి అర్థం ఈ ఆళ్వార్లు ముగ్గురు ఉండడం వల్ల అక్కడికి పరమాత్మ చేరితే దివ్యమైనటువంటి ఒక తేజస్, పరమాత్మ తేజస్సు కనిపించిందట. ఎవరో కాదు మనల్ని ఇలా నెట్టివేసేది సాక్షాత్ పరమాత్మే వచ్చాడు. ఇందులో ముగ్గురికి నిల్చోవడానికే స్థలం ఉంది కనుక వాళ్ళిద్దరికి స్థలం ఏది, అమ్మవారికి స్వామికి స్థలం లేక వాళ్ళు ఇట్లా జరిగారనమాట. అంటే అలా భక్తులు ఎక్కడ ఉంటే అక్కడికి రావాలని పరమాత్మకి అంత ఇష్టమటండి, వచ్చేస్తాడు అమ్మవారితో సహా. అందుకనే భగవద్భక్తులతోటే స్నేహం చేయమన్నారు. ఎవరితో స్నేహం చేయాలండి? సద్గోష్ఠితోనే ఉండాలి. సద్గోష్ఠి సిరియు నొసగును, సద్గోష్ఠియ కీర్తి వెంచు, సంతుష్టియునా సద్గోష్ఠియే యొనగూర్చును, సద్గోష్ఠియే పాపములను చెరచు కుమార శతకం అండి. పాపములు ఏమన్నా ఉంటే, ఎందుకంటే సద్గోష్ఠి అంటే అందరూ స్నేహితులు అవుతారండి. ఆ గోష్ఠిలో ఉన్న వాళ్ళందరూ ఎవరో ఏదో పొరపాటు అలా చేయకూడదు, పాపం తగులుతుంది, అవునా ఇట్లా చేస్తే పాపమా తెలుసుకొని నడుచుకోగలుగుతాం. ఆ విధంగా ఈ పరమాత్మ కూడా తన భక్తులు ఉన్న చోటికి విచ్చేసి వారిని అనుగ్రహించాడు. అందుకని ఆ గోపికను అలా చెప్పారు. ఆ తర్వాత ఇంకొక తర్వాతి పాశురంలో భక్తి సారులను తెలియజేశారండి. నిన్నటి పాశురములు భక్తి సారులు అంటే తిరుమొడిశై ఆళ్వారు. తిరుమొడిశై ఆళ్వార్లు నిన్నటి పాశురంలో 9వ పాశురంలో వీరు మేల్కొనబడ్డారనమాట. వారెంత గొప్పవారు. నిన్న పాశురంలో ఏం చెప్పారు? మాటలు రావడం లేదా, లేకపోతే చెవుడా అన్నారా? ఏమన్నారు? అంది చెవిడో అనందలో అన్నారు కదా. ఏమో పేరుంది మందిర పట్టాడు. అమ్మ నీకేమైనా చెవుడా, లేకపోతే మాటలు రావా, లేకపోతే ఎవరైనా మంత్రించి వేశారా, కదలకుండా పడుకోవాలని మంత్రం వేశారా అన్నారంటే అర్థం ఏమిటి అంటే తిరుమొడిశై ఆళ్వార్లు, వారికే భక్తి సారులు అని పేరు. వారు అద్భుతం అట. ఎవరితోటి అసలు మహానుభావులు ఎవరు అనవసరమైన మాటలు మాట్లాడారు కదండి. మహాయోగులు పరమాత్మ యొక్క దివ్య ధ్యానం ఎక్కడ చెడిపోతుందో అని పరమాత్మ ధ్యానంలోనే ఉండేవారట. ఎక్కడో కూర్చొని తన పనులు తాను చేసుకుంటూ ఉంటారు. చిన్న బొంత కుట్టుకుంటూ కూర్చున్నారు. వారి బొంత వారు అక్కడ కూర్చొని ఏదో చెట్టు కింద కుట్టుకుంటూ ఉన్నారట. సరే ఎవరో వచ్చారు, ఈతని భక్తి చూద్దాం, చాలా భక్తుడట, ఎవరిని పట్టించుకోవడం లేదు, ఏమీ అడగలేదు. ఆ చుట్టుపక్కల అన్ని ఫలాలు, మధురమైన సువాసనాభరితమైనటువంటి పళ్ళు ఎన్ని పెట్టినా తీసుకోవడం లేదట. అంటే ఈ ప్రకృతి మండలంలో ఉంటున్నాడు కానీ భౌతికమైన వస్తువులను వేటి వైపు దృష్టి లేదు. అట్లా ఉండేవాళ్ళని మూగవాడు చెవిటివాడు అనుకుంటారట. వీరు ఒకసారి నడుస్తూ వెళ్తున్నారట. అయితే వీరు మన తక్కువ కులంలో జన్మించినటువంటి వారు, మేదరికులం అంటారు. అలా వెళ్తుంటే పండితులందరూ వేద పఠనం చేస్తున్నారటండి. వేద పఠనాన్ని ఆపివేశారట. ఎందుకంటే వేద పఠనం వాళ్ళ చెవిలో పడకూడదని ఆపేస్తే
అలా నడుచుకుంటూ వెళ్ళిపోయారు వీళ్ళు. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ వేదం ప్రారంభించి చదువుదామంటే ఎక్కడి వరకు ఆపేస్తారో అది చదువుదామంటే అది రావట్లేదు అసలు. వేదమే వాళ్ళకి రావట్లే, మర్చిపోయారు. ఆ సమయంలో వీరేం చేశారట, భక్తిసారులు అక్కడ వడ్ల గింజ ఉంటే దానిని తీసి దాన్ని ఒక పొట్టు తీసి అక్కడ విసిరేసిపోయారట. అంటే వాళ్ళు ఇప్పటివరకు చదివిన యొక్క భావం అట అది. వేదములో వారు పఠించినటువంటి భావాన్ని ప్రదర్శించి వెళ్ళిపోయారు. ఆశ్చర్యం. ఏమనలేదు, మీరు మూర్ఖులు, నేను వస్తే ఆపేస్తారా, మీరు చదివింది నాకు రాదనుకున్నారు, మనకైతే చెప్పేస్తే గడగడ చెప్పేయచ్చు. కానీ అదంతా ఏమీ మాట్లాడకుండా మౌనంగా ప్రదర్శించి వెళ్ళిపోయారట. మహానుభావులు అలా ఉంటారు. అన్య విషయాలపైన అసలు చింత లేదు. పార్వతీ పరమేశ్వరులే ఇచ్చేశారట, ఇంత గొప్పవాడట, ఒక్కసారి పరిశీలిద్దాం, వరాలు అడిగితే ఎవరొద్దంటారు, భూలోకంలోనే ఉన్నాడు కదా అని వస్తే, నాయన నీకేమైనా వరాలు కోరుకో ఇస్తాను, అడగొచ్చు కదండి, ఏమైనా అడగొచ్చు, రత్న మాణిక్యాలు. పార్వతీ ఇద్దరుంటే తన పని తాను చేసుకుంటూ ఉన్నాడట. ఏం చేస్తున్నారు, బొంత కుడుతూ ఉన్నారట. కుడుతూ ఉంటే సూదిలో దారం, ఏమొద్దు స్వామి, నాకు మీ దర్శన భాగ్యం లభించింది పెద్దవాళ్ళు అని నమస్కరించారట. లేదు లేదు, ఏదన్నా నీకు ఇవ్వాలనే వచ్చాం నాయన, ఈరోజు ఇస్తాం. సరే ఏదన్నా ఇవ్వాలనుకుంటున్నారు కదా, ఏమనుకోకండి స్వామి, ఇదిగోండి ఈ సూదిలో దారం అయిపోయింది, ఏదన్నా అడగాలి కదా మరి వచ్చినందుకు, అందుకని అడుగుతున్నా అన్నట. ఇలా ఉంటుందంటే ప్రాపంచిక విషయాల మీద అసలు ఏమాత్రము శ్రద్ధ లేనటువంటి వారు భగవంతుని ఎందే ఉంది. అటువంటి గోపిక నిద్రలు మేల్కొల్పారు. ఒకళ్ళు వచ్చారట, నీకు ఒక గుళికని ఇస్తాము, దీంతో బంగారం తయారు చేసుకోవచ్చు నాయన, ఎందుకు ఇట్లా ఊరికే అసలు మురికి దేహంతో ఈ చెట్ల కింద అక్కడ ఉంటున్నావు అని అంటే, బంగారం తయారు చేసుకో. అప్పుడు ఉండేవట కదండి బంగారం తయారు చేయడానికి మూలికలు. ఆ మూలిక ఇస్తే, ఓహో బంగారు మూలిక ఇస్తావా నాయన, నాకు నేను ఇస్తా ఉండు నీకు అని. కానీ చర్మం పైన ఉన్నటువంటి ఇట్లా అంటే కొద్దిగా మురికి వస్తుంది కదా, అది తీసి ఇచ్చారటండి, అది బంగారం అయింది. అటువంటి మహానుభావులను నిద్ర మేల్కొల్పినట్టు మొన్న అండి చెవిడో అనందలో మాటలు రావా చెవుడా అని అన్నారంటే మన ఆళ్వార్లను గుర్తు చేసుకోవడం. ఈ విధంగా 9 మంది వీరు కనకాంగి భార్గవుడు అనేటటువంటి మహర్షికి కనకాంగి అనే అప్సరస్సు ద్వారా జన్మించారండి. అయితే జన్మించిన వెంటనే ఆ అప్సరస్సు ఏం చేసిందంటే, ఒక మేదరి అల్లేటటువంటి అవి ఉంటాయి కదా, ఆ బుట్టలు అక్కడ పెడితే మేదరి వాళ్ళు చూసి తీసుకుపోయి పెంచుకున్నారు. అందుకని ఆయన తక్కువ కులమని చూశారు. మహానుభావుడు తిరుముడిషై ఆళ్వార్లు, వారిని భక్తి సార్లు అంటారు. ఇక ఇవాళటి పాశ్రంలోనికి ఇచ్చేద్దాం. ఇవాళ 10వ పాశ్రం. నోత్తుచ్చు వర్కుం புகுகின்ற அம்மனாய் மாத்தமுன் தாராரோ வாசல் திருவாதார் நாத்தத்துஜாய் முடி நாராயணன் நம்மாள் போத்த பறை தரும் புண்ணிய நாள் வண்டொரு நாள் கூத்தத்தின் வாய் வீரிந்த கும்பகர்ணனும் தோத்து முனக்கே பெருந்துயில் தான் தந்தானோ ஆத்த அனந்தலுடையாய் அரங்கலமே తేతమాయ్ వందు తిర వేలూరెంబావాయ్. అద్భుతమైనటువంటి పాశురం. ప్రతి పాశురము కూడా అతి అద్భుతమైనవనే మన పూర్వాచార్యులు ఆచార్యులు కొన్ని వేల సంవత్సరాల నుండి తిరుపావై 30 పాటలను అనుసంధానం చేస్తూనే ఉన్నారు. ఇప్పటికీ కూడా చాలా చోట్ల నడుస్తూనే ఉంది. ఈ విషయం మనకు తెలుసు. మహానుభావులైనటువంటి భగవద్ రామానుజాచార్యులు కూడా ప్రతినిత్యము మనం ఎలాగైతే తిరుమంత్రాన్ని పఠిస్తూ ఉంటాము, ద్వయమంత్రాన్ని ఎప్పుడు అనుసంధానం చేయాలండి. ద్వయమంత్రానికి ఏమిటి అంటే, తిరుమంత్రం అయితే ఆహారం ఏదైనా స్వీకరించిన తర్వాత చెప్పరాదు, ఆపేయాలి. కానీ ద్వయమంత్రం ఎల్లప్పుడూ స్మరించవచ్చు కదా. అదేవిధంగా భగవద్ రామానుజాచార్యులు తిరుప్పావై, అదేవిధంగా నాచియార్ తిరుమొజి, అమ్మ రాసిన దివ్య ప్రబంధాలు 2, నాచియార్ తిరుమొజి తిరుప్పావై, రెండింటిని అనుసంధానం చేసేవారు. అంత గొప్పనైనటువంటిది. ఈరోజు ఒక గోపిక నిద్ర మేలుకొల్పుతున్నారు. ఈ గోపిక మనకెన్నవ గోపిక? 5వ గోపిక. కృష్ణ పరమాత్మ ఇంటి పక్కన ఉండే అమ్మాయి ఇవాళ గోపిక. వాళ్ళ కాంపౌండ్ వాళ్ళు వీళ్ళది ఒకటే అనమాట. అక్కడ దాకా వచ్చారు, వచ్చి మేలుకొల్పుతున్నారు. అమ్మ లేవడం లేదు. ఏమంటున్నారు, ఈ అమ్మాయి సర్వము కృష్ణ పరమాత్మ, ఇంకా నాకేమొద్దు, నా పనులన్నీ చేసి పెట్టేవాడు కూడా ఆతడే అనేటటువంటి ఒక నిష్టలో ఉన్నటువంటి అమ్మాయి. ఆ అమ్మాయిని ఈరోజు మేల్కొల్పుతున్నారు. పరమాత్మ జ్ఞానయోగంలో, పురుషోత్తమ ప్రాప్తి యోగంలో కూడా భగవద్గీతలో అదే విషయాన్ని తెలియజేస్తారు. అన్నీ వదిలేసి సర్వధర్మాన్ పరిత్యజ్య మాం ఏకం శరణం వ్రజ అని చెప్పేశాడు. ఎన్నో విషయాలు ముందు నుంచి చెప్పాను అర్జున, అవన్నీ నీకు గుర్తుంటాయి, లేకుంటే లేదు. ఈ ఒక్క విషయమన్నా గుర్తుంచుకో అని చివరికి చెప్పినట్టుగా ఈ అమ్మాయి అన్నీ అతడే చూసుకుంటాడు, నాది నేను నిమిత్త మాత్రం రాలను అనుకుంటే ఎంత హాయిగా ఉంటుంది తెలుసా అండి.
అన్నీ అతడే చూసుకుంటాడు, అంతా వెంకటేశ్వర స్వామి దయ అనుకొని ఉన్నాం అనుకోండి, ప్రశాంతంగా ఉంటుంది. లేదు ఇది నేను చేయాలి, అది చేయాలి, ఇది చేయాలి అనుకున్నామండి, మనకు మనసులో ఒక రకమైనటువంటి టెన్షన్. అప్పుడు పరమాత్మ పైనే భారం వేసేసాం అనుకోండి, ఏ మాత్రం టెన్షన్ ఉండేది ఏ పనికైనా కూడా. అందుకని అటువంటి అమ్మాయి నోత్తు చువర్కు పుకుహిండ్ర అమ్మనాయ్ మాత్తమున్ తారారో వాషల్ తిరువాదార్ నాత తుజాయముడి నారాయణ నమ్మాళ్ అంటున్నారు. నోము నోచిందట, వ్రతం ఆరంభించాలనుకున్నారు కదా, అప్పుడే వ్రతం పూర్తయిపోయిన తర్వాత ఎంత నిశ్చింతగా ఉంటుంది, అమ్మయ్య మేము అనుకున్న వ్రతం పూర్తయిందండి ప్రశాంతం అన్నట్టుగా ఉందట ఇవాళ అమ్మాయి గోపిక. ప్రశాంతంగా నిద్రిస్తూ ఉన్నది. ఆ అమ్మాయిని మేల్కొల్పుతున్నారు. అమ్మ అయితే సిద్ధోపాయ నిష్ఠ అంటారు దీన్ని. ఏమంటారంటే పరమాత్మ పైననే భారం వేసి నా ప్రమేయం ఏమీ లేదు, ఆ పరమాత్మ ఎట్లా నడిపిస్తే నేను అలా నడిచేవాడిని అని ఎవరైతే ఉంటారో వాళ్ళని ఏమంటారంటే సిద్ధోపాయ నిష్ఠులు అంటారు. సమస్త వేదాలు, శాస్త్రాలు, పురుషార్థాలు, యజ్ఞయాగాలు అన్నీ కూడా కృష్ణుడే అండి. ఎవరైనా సరే ఎవరైతే యథార్థంగా కృష్ణుని తెలుసుకోవాలి అనుకుంటారో వాళ్ళు దీన్ని పాటిస్తారట. దీన్ని అన్నీ కృష్ణ పరమాత్మే అని నమ్మాలి ముందు కృష్ణుడిని. ఆ విషయం పరమాత్మ చెప్పాడు భగవద్గీతలో. కృష్ణం ధర్మం సనాతనం అన్నారు. అందుకనే సనాతనమైన ధర్మం ఎవరండి? కృష్ణ పరమాత్మ. అందుకనే ఆయన తత్వాన్ని తెలిసినటువంటి గోపిక గనక ఈ అమ్మాయి అంతా అతడే చూసుకుంటాడు అని నిశ్చింతగా ఉందట. అమ్మాయిని మేల్కొల్పుతున్నారు. మాత్తమున్ తారారో వాషల్ తిరువాదార్. అమ్మా నువ్వు తలుపు తెరవకపోయినా సరే నోరు విప్పి మాట్లాడమ్మా, కనీసం వస్తున్నాను ఉండరా అనాలి కదా. పిలుస్తుంటే మన ఇంట్లో పిల్లల్ని లేపుతుంటాం, వాళ్ళకి చిరాకు వస్తే హే అని గట్టిగా అరుస్తారు, లేకపోతే అమ్మ లేస్తున్నా అంటారు కదా. అట్లా అమ్మ నీవు తలుపు తెరవకుంటే తెరవకపోయి కాస్త మాట్లాడమ్మా వస్తున్నామనే విషయం అంటున్నారు. మాత్తమున్ తారారో వాషల్ తిరువాదారు. ఎందుకంటే మాట మనిషికి ఒక స్వాంతనని ఇస్తుందండి కదా. ఏమీ మాట్లాడకపోతే రామచంద్ర పరమాత్మ అడిగాట ఆంజనేయ స్వామి రాగానే, సరే వెళ్ళొచ్చావు కదా, చూసావు కదా, చూశానండి అక్కడ ఉంది సీతమ్మ వారు అన్నీ చెప్తుంటే ముందు అసలు ఏమన్నది మా సీతమ్మ తల్లి, మాట ఏమని చెప్పిందా అని అడిగాడటండి. ఆ మాటతో ఇన్ని రోజులు సీతాన్వేషణకే వేచి ఉన్నటువంటి అన్వేషిస్తూ ఉన్నటువంటి రామచంద్రమూర్తి అడిగిన మాట, మధురాలాప కిమాహ మమ భామిని. మధురముగా ఏమి మాట మాట్లాడిందో ముందు అది చెప్పవయ్యా. నా అత్తద్దుజాయముడి నారాయణన్ అంటున్నారు. అమ్మ నీవు మామూలుగా కాదు, వ్రతం అంతా పూర్తయింది. కృష్ణ పరమాత్మకి కూడా ఈ గోపిక అంటే చాలా ఇష్టం అటండి. అందుకని కృష్ణుడు నీ దగ్గరికి వచ్చి ఉన్నాడు. ఎందుకంటే ఇంకా దగ్గర కదా, ఇల్లు పక్కిల్లేనాయి, ఈ గోడ దూకితే ఇటు రావచ్చు, నీ దగ్గరనే ఉన్నాడు మాకు అర్థమైపోయింది అంటే. అయ్యయ్యో లేడమ్మా అన్నదట లోపలి నుంచి. అప్పుడు అంటే కాదు, మాకు తెలుస్తుంది ఏమిటి, నా అత్త తుజాయముడి నారాయణన్. తుజాయ్ అంటే తులసి దళాలు, తులసి మాలలన్నీ కూడా కిరీటానికి చుట్టపడి ఉండేటటువంటి వాడండి పరమాత్మ కదా. మనం చూస్తాం వెంకటేశ్వర స్వామికి అలంకారం ఎట్లా చేస్తుంటాం, తులసి మాలలతో కిరీటానికి కూడా చుట్టేస్తుంటారు. అలా కిరీటానికి చుట్టబడినటువంటి తులసి మాలికల యొక్క సుగంధము వ్యాపిస్తూ ఉన్నది అంటే కృష్ణ పరమాత్మ తప్పనిసరిగా నీ దగ్గర ఉండి ఉన్నాడు, అందుకే అంత నిశ్చింతగా ఉన్నావు అన్నారట. పరిమళాలు తెలుస్తున్నాయి మాకు అని అంటే, అయ్యో కాదమ్మా అనిందట. నమ్మాళ్ పోత్తప్పరైతరం పుణ్యనాళ్. మేము మంగళం పాడగానే మాకు పరనిస్తాడు అని మేము వెళ్తున్నాం. మరి నువ్వు ఇక్కడే పరమాత్మను ఉంచుకుంటే అక్కడ ఎవరిని దర్శించాలి? వెళ్ళిన వెంటనే ఏమంటాడట, సరే అందరు వచ్చారా? వచ్చామండి. అరే ఆ గోపిక రాలేదేమి అని నిన్నే అడుగుతాడమ్మా. ఈ అందరు గోపికలకి వీళ్ళందరికీ మాకందరికీ కృష్ణ పరమాత్మ అంటే ఇష్టము, ఆ కృష్ణ పరమాత్మకేమో నీవంటే అధికమైనటువంటి ప్రీతి. అందుకని ముందు నిన్ను ఉంచుకొని మేము వెళ్ళడానికి నీ చింతకు ఇచ్చేసాము అని ఆనాడు వాడుక భాషలో ఉండే పదాలను పిలుస్తుంది. అమ్మ తలుపు తెరు, మాట్లాడు కదా. ఏమనుకుంటారు, మొన్న ఏమన్నారు, ఓ పిల్ల నిద్ర మేల్కొను, పిచ్చి పిల్ల. ఇవన్నీ మనం మాట్లాడుకునేటటువంటి మాటలు. అప్పుడు కలియుగ ప్రారంభంలో అమ్మ చెప్పిన ఒక గొప్పనైనటువంటి విజ్ఞాన ఖని అమ్మ, శాస్త్రవేత్త అని చెప్పొచ్చండి. పర్యావరణాన్ని చూశారు అమ్మ చెప్పిన దాంట్లో. పర్యావరణం ఉంది, మళ్ళీ జంతువులన్నీ కూడా ఎట్లా, పక్షులు ఎట్లా కిలకిల రావాలి చేస్తాయి, ఇవన్నీ మనము చూసే ఊరిలో మన గ్రామంలో చూసే సంఘటనలు అన్నీ కూడా చెప్తున్నటువంటి ఒక గొప్పనైనటువంటి ఒక సైంటిస్ట్ అనొచ్చు. అటువంటి తత్వము కలిగినటువంటి తల్లి
అందరినీ ప్రోగు చేసుకొని గొప్పనైన వ్రతాన్ని ఆచరిస్తూ మనందరికీ ఈరోజు ఇన్ని విషయాలు మనము ముచ్చటించుకునేటట్టుగా చేసినటువంటి తల్లి అంటే గోదమ్మ తల్లే కదా. అందుకనే ఇప్పటికీ కూడా అందరూ కోదై పిరంద ఊర్ గోవిందను వాజమూర్ అంటూ మనం కీర్తిస్తున్నాం, అమ్మకి మంగళాశాసనం పాడుతున్నాం. పండరునాళ్ కూతత్తిన్ వాజు వేడింద కుంభకర్ణను అంటున్నారు. సరే మామూలుగా అయితే నిద్ర మేల్కొని రండి, ఒకసారి రెండుసార్లు చెప్తే రాకపోయేసరికి ఏమో నిష్ఠూరాలు మాట్లాడతాం కదా. మనం కూడా అంతే, రాత్రి తొందరగా లేపమని చెప్తావు, ఇప్పుడేమో లేవవు అని మాట్లాడి కోపడతాం మనం కూడా పిల్లల్ని. అలాగే అంటున్నారు ఇక్కడ, ఏమంటున్నారు? కూతత్తిన్ వాజు వేడింద కుంభకర్ణను. అప్పుడెప్పుడో కుంభకర్ణుడు అనేవాడు ఉండేవాడు, రామాయణ కాలంలో రాముడి చేతిలో హతమయ్యాడు. కానీ ఆ కుంభకర్ణుడు నీతో పోటీ పెట్టుకున్నట్టున్నాడు, ఆ పోటీలో నీవు గెలిచావు. గెలిచిన వారికి ఓడిన వారు ఏం చేయాలి? వారి సంపదను అంతా ఇచ్చేస్తారు. అలా కుంభకర్ణుని దగ్గర ఉన్న సంపద ఏమిటి? నిద్ర. ఆ నిద్ర అంతా నీకు ఇచ్చినట్టున్నాడు. అమ్మాయి ఉలిక్కి పడిందా, అయ్యో నన్ను ఎంత మాట అంటారా కదా, అప్పుడు మేల్కొంటుందట.